హలో, గుడ్ మార్నింగ్ అండి. మా అమ్మాయి వాళ్ళతో కలిసి మాల్దీవులు చూడటానికని వెళ్ళటం జరిగిందండి. అక్కడ అనుకోకుండా ఈ ఈద్ పండుగ సందర్భంగా మరి ముందు రోజు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత రిసార్ట్స్లోకి వెళ్ళాము. ఆ మరుసటి రోజు రిసార్ట్స్ వాళ్ళు ఈద్ పండుగ సందర్భంగా వాళ్ళ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయటం జరిగిందండి. అక్కడికి వెళ్ళి చూసామండి. అవన్నీ మరి కొన్ని నాన్ వెజ్ ఉన్నాయి, వెజిటేరియన్ ఫుడ్స్ ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ ట్యూనా చేపలతోటి తయారు చేస్తూ ఉంటారటండి. ఈ ఈద్ పండుగ సందర్భంగా సాంప్రదాయకంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వంటకాలు తయారు చేస్తారట. ఈ వంటకాలు ఎక్కువగా సముద్రపు ఆహారం, తర్వాత స్థానిక దినుసులతోనే తయారు చేస్తూ ఉంటారటండి. ప్రధానమైన వంటకాలు ఏంటని చెప్పేసి అడిగాము. కుల్షీ బొకీబ్ అంటే చేపల కేకులు అటండి. ఇవి పొగపెట్టిన ట్యూనా చేప, తురిమిన కొబ్బరట, మిరపకాయలు, అల్లం, అన్నంతో తయారు చేసే సాంప్రదాయక చేపల కేకులు అటండి. వీటిని ముఖ్యంగా పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో వీటిని చేసుకుంటూ ఉంటారట. తర్వాత గరుడి అంటే చేపల సూప్ అటండి. ఇది ఈ పచ్చి ట్యూనాతో చేసే ఒక ప్రసిద్ధ సూప్ అటండి. దీన్ని అన్నం, నిమ్మకాయ మరియు మిరపకాయలతో వేడివేడిగా వడ్డిస్తారటండి. తర్వాత మాస్ హుని, ఇది అల్పాహారంగా తీసుకునే ట్యూనా సలాడ్. ట్యూనా, కొబ్బరి, మిరపకాయ, ఉల్లిపాయలు కలిపి చపాతీతో తింటూ ఉంటారటండి. హండులు బొండి అంటే తీపి అంటూ అన్నమాట అండి. ఇది బెల్లం లేదా పంచదార కలిపిన అంటూ అన్నం. దీన్ని ముఖ్యంగా బిడ్డ పుట్టినప్పుడు వంటి చాలా ప్రత్యేక సందర్భాలు ఇవి తయారు చేస్తారటండి. తర్వాత ఈద్ పండుగ సందర్భంలో మాంసం మరియు ఇతర స్థానిక పండ్లు, కూరగాయలతో తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రత్యేక వంటకాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారటండి. చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ ఫుడ్ ఏంటి అసలు ఏమాత్రం కూడా మనకు తెలియనటువంటి ఫుడ్ అండి ఇదంతా కూడా. చూడండి, అన్నీ కూడా ఇవన్నీ కూడా వెజిటేరియన్ ఫుడ్స్ ఉన్నాయి. ఎక్కువ ఫిష్తో తయారు చేసినవి ఉన్నాయండి. అవి చూడండి ఎంత బాగున్నాయి. అవన్నీ కూడా చూడండి, ఆ ఫుడ్ అంతా ఏంటో ఏమనేది మాకు అర్థం కావట్లేదు. అక్కడ మాత్రం ఫిష్ని చూడండి ఎట్లా కట్ చేస్తూ ఉన్నాడు, ఆయన టకా కొడతా ఉన్నాడు. అందరికి పెడతా ఉంటే అక్కడ తింటూ ఉన్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.